ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. బ్యాక్ టు మార్నింగ్ షో. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఓడల రేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఫిషర్స్ మ్యాన్ గల్లంత 20 రోజులకు పైగా కావడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రత్యేక నౌకలు, హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలతో ఫిష్ ఆపరేషన్ నిర్వహిస్తున్నా ఫలితం దొరకడం లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు వస్తున్నా తమకు మాత్రం ఊరట లభించడం లేదంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మనం చూసాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మత్స్యకారులు ఆచూకీ లభించలేదనేది. బట్ ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఆచూకీ దొరకనట్టు కనిపిస్తోంది. ఉన్నటువంటి అన్ని ఆపరేషన్స్ చేస్తున్నారు, అందరూ గాలిస్తున్నారు, అధికారులు కూడా వస్తున్నారు, ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, హామీ ఇస్తున్నారు తప్ప వారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శివశంకర్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిన మత్స్యకారులు ఎక్కడున్నారు, ఏంటి వారి ఆచూకీ తెలుసుకోవడానికి. బట్ ఇంకా వారి ఆచూకీ లభించలేనట్టుగా తెలుస్తుంది. మరి ముందు ముందు ఎటువంటి యాక్షన్ అంటే కనుగొనడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆశ 20 రోజులు దాటిపోవడంతో సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఇంకా వారి ఆచూకీ లభించలేదు. వీరి కుటుంబాల్లో ఆందోళన అయితే పెరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 20 రోజులు దాటేసింది. వారి దగ్గర ఆహారం లేదు, మంచినీళ్ళు లేవు. వాళ్ళు నడి సముద్రంలో ఉన్నా కూడా ఎలాగా సస్టైన్ అవ్వగలుగుతారని అయితే పూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు పక్కన ముఖ్యమంత్రి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు పక్కన ప్రతిపక్షాలు అయితే వారి కుటుంబానికి మినిమం తినడానికి తిండి లేదు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదని అయితే ప్రతిపక్షాలకు సంబంధించి చీర్ల జగ్గిరెడ్డి కూడా నిన్న వెళ్ళి జిల్లా అధ్యక్షుడు వైసీపీ నుంచి కూడా కలిసి ఇవన్నీ కూడా 20 రోజులైనా ఎటువంటి ఆచూకీ లభించలేదు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది గవర్నమెంట్? ఇంకా ఏ విధంగా వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది? డ్రోన్ కానీ మిగతా ఉన్నటువంటి ఫెసిలిటీస్ యూజ్ చేస్తారు ఇప్పటి వరకు. నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఆశ ఇప్పటికే 4 బోట్లతోటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తే ఈ రోజు ఇంకొక 2 బోట్లు పెంచి అంటే 2 నౌకలను పెంచి 6 నౌకలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న 200 నాటికల్ మైల్స్ వద్ద అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ రోజు మరొక 100 మైళ్ళు పెంచి 300 నాటికల్ మైల్స్ వరకు కూడా నేవీ విమానాలతోటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. అలాగే హెలికాప్టర్ కూడా పూర్తి స్థాయిలో మరింత డీప్ సీకి వెళ్లేంత వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ కావచ్చు, అండమాన్ కావచ్చు, అలాగే ఇంకా సరిహద్దు దేశాలు అన్నింటికి కూడా ఇప్పటికీ ఇంటిమేషన్ పంపించినట్లు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా అక్కడికి కూడా ప్రత్యక్షంగా అధికారులు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఏదైనా ఆచూకీ తెలుస్తుందేమో అని చెప్పి అంటే కలర్ కోడ్ ఆధారంగా అయితే ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కింద బ్లూ కలర్, పైన ఎల్లో కలర్ అనేది ఆంధ్రాకి సంబంధించిన బోట్స్ కి ఉండే కోడ్. ఈ కోడ్ ఆపరేషన్ గానే, ఈ కలర్ కోడ్ ఆధారంగానే ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రత్యేకించి నిన్న 2 డ్రోన్లు అయితే ఈ రోజు 5 డ్రోన్లతో అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆశ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. మొత్తంగా మరింత ఎక్కువగా గల్లంతైనటువంటి మత్స్యకారుల్ని వారి ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. 20 రోజులు కావడంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన పెరిగిపోతోంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఇంకాస్త ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం తొందరగా మత్స్యకారుల ఆచూకీ లభించాలని కోరుకుంటున్నారు.